బ్యాక్ టు కేఎస్కే హోమ్. ఈరోజు సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ షిమ్మర్ షిఫాన్లో తీసుకొచ్చేసాను. కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉందండి. ఈ కలెక్షన్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే బ్లౌజ్లే అనమాట. ప్రతి ఒక్క శారీకి సపరేట్ బ్లౌజెస్ వచ్చేసాయి. అవి కూడా చాలా వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయి. చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఆ కలెక్షన్ ఎలా ఉంది, అందులో కలర్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కలెక్షన్ జార్జెట్ తీసుకొచ్చేసానండి. సో శారీ చూసారా? శారీ అయితే చాలా మెత్తగా ఉంది, అలాగే చాలా లైట్ వెయిట్గా ఉందండి. డైలీ యూసేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. శారీ మొత్తం ఇలానే సింగిల్ కలర్ అండి. మనకి బ్లూ కలర్ మీద డిజిటల్ ప్రింటెడ్ అయితే ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే డిజిటల్ ప్రింట్ ఉంటుంది. సో మనకి ప్రింట్ మొత్తం వైట్ కలర్లో ఇచ్చేసారు. సో ఇలా మనకి వైట్ కలర్లో డైమండ్ సింబల్ లాగా చుట్టూ డాట్స్ లాగా శారీ మొత్తం ఇలానే డిజిటల్ ప్రింటెడ్ అండి. పళ్ళు కూడా మనకి సేమ్ అలానే డిజిటల్ ప్రింటెడ్ రన్నింగ్ పళ్ళు అనమాట. శారీ ఏదైతే కలరో పళ్ళు కూడా మనకి అదే కలర్ వచ్చేసి సేమ్ మనకి శారీలో ఏదైతే డైమండ్ షేప్ డిజైన్ ఉందో ఇది ఇక్కడ కొంచెం పెద్దగా డిజైన్స్ ఇచ్చేసి టెజల్స్తో అయితే ఏం చేసేసారు. సో టెజల్ కూడా చూసారా మల్టీ కలర్, మనకి పళ్ళు అలాగే డిజిటల్ ప్రింట్ ఏదైతే కలర్ ఇచ్చారో అలానే మనకు కొంచెం యూనిక్గా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా సేమ్ నేను మీకు స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో అదే ఇక్కడ హైలైట్ అండి. బ్లౌజ్ ఈ ప్రతి ఒక్క కలెక్షన్కి బ్లౌజే హైలైట్. సో శారీ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి. సో బ్లౌజ్ మిడిల్ పార్ట్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి చిన్న చిన్న బుటీస్ లాగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు, ఫ్లవర్స్ లాగా. హ్యాండ్స్కి చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. హ్యాండ్ మొత్తానికి మీరు హాఫ్ కావాలనుకున్నా మీడియం అయినా సరే ఈ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ అలాగే ఒక కట్ వర్క్ లాగా అయితే ఈ బ్లౌజ్ అయితే ఎండ్ చేసేసారు. సో శారీ ఒక కలర్, బ్లౌజ్ వచ్చేసి ఇంకొక కలర్. చాలా యూనిక్గా ఉంటుందండి. శారీ మొత్తం సింపుల్గా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. డైలీ యూసేజ్కి కావాలి అనుకున్నా సరే ఇదైతే ఒక యూనిక్ డిజైన్ అనే చెప్పొచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. కలర్స్ చూసారా? ఈ కలెక్షన్ కలర్స్ మొత్తం మనకి థిక్ కలర్స్లోనే వచ్చేసాయండి. శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంటే మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం థిక్ కలర్లో వచ్చేసింది అనమాట. పింక్లోనే కాస్త థిక్ కలర్లో వచ్చింది. వీటికంటూ సపరేట్ బోర్డర్స్ కానీ సపరేట్ పళ్ళు కానీ ఉండదండి. మొత్తం రన్నింగ్లోనే డిజిటల్ ప్రింటర్స్ వచ్చేసాయి. అలాగే మనకి లైట్ పింక్ కలర్ అనమాట. సో లైట్ పింక్ కలర్కి థిక్ పింక్ కలర్లో బ్లౌజ్. సో లైట్ గ్రీన్ కలర్కి సో ఇది చూసారా అండి మనకి ఆకుపచ్చ కలర్. శారీ మొత్తం ఆకుపచ్చ కలర్లో వస్తే బ్లౌజ్ వచ్చేసి లైట్గా యాష్ లైట్గా గ్రీన్ కలర్ యాడ్ అయి వచ్చినట్టు ఉంది. అలాగే మనకి నార్మల్ గ్రీన్ కలర్కి థిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ శారీస్ మొత్తం ఇంతే అండి. సపరేట్ బ్లౌజెస్ వస్తే కాస్త థిక్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేస్తాయి. మీరు ఇంట్లో ఉన్నా సరే స్పెషల్గా ఉండడానికి ఈ శారీస్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ శారీస్ మరెక్కడో కాదు, మన ఎస్వి శారీస్ హౌస్లోనే ఉన్నాయండి. సో అసలు ఈ కలెక్షన్ నచ్చితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే మన ఎస్వి శారీస్ హౌస్కి అయితే వచ్చేసాయండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో ఈ కలెక్షన్కి మనకి క్యాటలాగ్ కూడా వచ్చేసిందండి. సో క్యాటలాగ్ చూసారా? మన దగ్గర ఏవైతే 6 శారీస్ ఉన్నాయో ఆ 6 శారీస్ అనమాట. మనకి బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, శారీ మొత్తం మనకి డిజిటల్ ప్రింటెడ్. చాలా యూనిక్గా ఉంది, చాలా స్పెషల్గా కనబడతారు. మన సెకండ్ కలెక్షన్ షిమ్మర్ షిఫాన్లో తీసుకొచ్చేసానండి. సో కలెక్షన్ చూసారా? ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనే చెప్పాలి. సో మనకి శారీ మొత్తం మిడిల్ పార్ట్లో మనకి నిక్కీ స్టోన్స్ అయితే వచ్చేసాయండి. సో ఏమైనా లైటింగ్స్ పైన సరే చాలా బాగా షైన్ అయిపోతాయి. ఆల్ ఓవర్ శారీ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే నిక్కీ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. సో బోర్డర్ కూడా మనకి ఏంటి అంటే మనకి బోర్డర్ చూసారా? బోర్డర్ మొత్తం కూడా నిక్కీ స్టోన్స్ కాస్త డిజైన్డ్గా వచ్చింది, కాస్త ఫ్లవర్ లాగా, అలాగే చిన్న చిన్న లైన్స్ లాగా ఆల్ ఓవర్ నిక్కీ స్టోన్స్. అండ్ అలాగే చిన్న పైప్తో కాంట్రాస్ట్ అనమాట. సో కాంట్రాస్ట్ పైపింగ్తో అయితే ఎండ్ చేసేసారండి. సో కింద కూడా చూసుకుంటే కింద కూడా సేమ్ అనమాట. నిక్కీ స్టోన్స్తోనే మనకి బోర్డర్ ఇచ్చేసి కాస్త హెవీ నిక్కీ స్టోన్స్తో బోర్డర్ ఇచ్చేసి పైపింగ్తో అయితే ఎండ్ చేసేసారు. సపరేట్ పళ్ళు అంటూ కూడా ఏం లేదండి. రన్నింగ్ పళ్ళునే సేమ్ నిక్కీ స్టోన్స్. మనకి బోర్డర్స్ ఏదైతే డిజైన్ ఉంటుందో పళ్ళుకి కూడా అదే డిజైన్స్ ఉండి ఇక్కడ మనకి పైపింగ్కి ఏదైతే మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారో అదే కాంట్రాస్ట్తో టెజల్స్ అయితే ఇచ్చేసి ఎండ్ చేసేసారు. టెజల్స్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారు. సో శారీ చూసుకుంటే మనకి షోల్డర్ పార్ట్ నుంచి ఈ నిక్కీ స్టోన్స్ అనేది హెవీగా వస్తాయండి. సో శారీలో ఏంటి అంటే కింద నుంచి మోకాళ్ళ వరకు నిక్కీ స్టోన్ ఉంటుంది, పైన మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. ఓన్లీ మోకాళ్ళ వరకు నిక్కీ స్టోన్, షోల్డర్ పార్ట్ మటుకి ఆల్ ఓవర్ నిక్కీ స్టోన్సే ఉంటాయి.
సేమ్ ఇందాక చెప్పినట్టే మనకి ఈ శారీలో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ చూసారా మంచి కాంట్రాస్ట్ కలర్, మనకి ఇక్కడ పైపింగ్ కానీ టెజల్స్ కానీ ఏదైతే కాంట్రాస్ట్ ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ ఇచ్చేసారండి. సేమ్ కాంట్రాస్ట్ డిజైన్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు. మనకి మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం నిక్కీ స్టోన్స్ ఇచ్చేసి శారీలో ఏదైతే బోర్డర్లో నిక్కీ స్టోన్ డిజైన్ ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్కి అదే నిక్కీ స్టోన్ డిజైన్ ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. కలర్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం. సో శారీస్ చూసారా మంచి జిగేల్ జిగేల్ అంటాయండి ఈ శారీస్ అయితే. నైట్ టైం కట్టుకుంటే చాలా బాగా హైలైట్ అయిపోతూ ఉంటారు. శారీ ఒక కలర్ అయితే మనకి బ్లౌజ్ సపరేట్ కలర్ అండి. శారీ మనకి లైట్ బ్లూ ఉంటే బ్లౌజ్ వచ్చేసి మనకి థిక్ నావీ బ్లూ కాదు, అటు సైడ్ మెరూన్ కాకుండా కొంచెం ఇంక్లూడ్ అయిపోయింది, టెజల్స్ కలర్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇది చూసారా, ఇది మనకి నార్మల్ రెడ్ కలర్ అండి, ప్లెయిన్ రెడ్ కలర్ సింపుల్గా ఇచ్చేసారు. కాకపోతే సిల్వర్ యాడ్ అవటం వల్ల మిడిల్ పార్ట్ శారీ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. సో మనకి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్లో అయితే ఇచ్చేసారు. రెడ్కి మనకి మెరూన్ కలర్ అనమాట. సో అలాగే మనకి రమా గ్రీన్ కలర్కి మనకి థిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. సో అలాగే చూసుకుంటే మనకి లావెండర్ కలర్. సో కలర్స్ అని నార్మలే అండి, సిల్వర్ యాడ్ అవ్వటం వల్ల అవి షైన్ అయ్యి కాస్త డిఫరెంట్గా కనబడుతున్నాయి. లావెండర్కి మనకి థిక్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అండి, చాలా లైట్ గ్రీన్, అటు లైట్ గ్రీన్ కాదు ఇటు సైడ్ ఎల్లో కాదు, రెండు కాంబినేషన్లో కలిసినట్టు ఉంది. సో దీనికి వచ్చేసి మనకి థిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. సో కలెక్షన్ అయితే ఎలా అనిపిస్తుంది, చాలా ట్రెండింగ్ కలెక్షన్, మీరు ఈవెన్ పెళ్ళిళ్ళకు కూడా చాలా బాగా సూట్ అయిపోతుందండి. సో ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే వెంటనే మన ఎస్వి శారీస్ హౌస్ని అయితే విజిట్ చేసేయండి. హౌస్ అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా. మన ఎస్వి శారీస్ హౌస్ అడ్రస్ వచ్చేసి రామ్ గోపాల్ పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ జిఎస్టీ ఆఫీస్ ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా జిఎస్టీ ఆఫీస్కి బ్యాక్ సైడే మన ఎస్వి శారీస్ హౌస్ అయితే ఉంది. సో వెంటనే విజిట్ చేసేసి మీకు నచ్చిన శారీస్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరికి నచ్చే కలర్ బ్లాకేనండి. కాకపోతే ఈ బ్లాక్ కూడా ప్రతి ఒక్క కలెక్షన్లో మనకి దొరుకుతూ ఉండదు, చాలా యూనిక్గా దొరుకుతూ ఉంటుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే స్టోన్ వర్క్ వచ్చేసిందండి. ఆల్ ఓవర్ స్టోన్ వర్క్, షోల్డర్ పార్ట్ మటుకే అనమాట. సో ఈ కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. అలాగే బార్డర్ చూసుకుంటే కూడా మనకి థ్రెడ్ వర్క్తో బార్డర్ అయితే ఇచ్చేసారండి, చాలా సన్నగా ఇచ్చేసారు. కొంచెం కాంట్రాస్ట్ కలర్ అనమాట, బ్లాక్కి మనకి లైట్గా ఒక కాస్త ఆరెంజ్ కలర్ లాగా కట్ వర్క్లో థ్రెడ్ వర్క్తో అయితే బార్డర్ ఇచ్చేసారు. సో కింద కూడా సేమ్ అండి, మనకి కట్ బార్డర్ థ్రెడ్ వర్క్లో అయితే ఇచ్చేసారండి. మనకి పళ్ళు కూడా సపరేట్గా ఏమీ లేదు, మనకి రన్నింగ్ పళ్ళునే ఈ శారీకి కూడా. సేమ్ మనకి బోర్డర్ ఎలా అయితే కట్ వర్క్లో ఇచ్చేసారు, ఇక్కడ కూడా మనకి బోర్డర్ అయితే కట్ వర్క్ ఇచ్చేసి ఎండ్ చేసేసారు. ఆల్ ఓవర్ శారీ ఇలానే ప్లెయిన్గా ఉంటుంది, చాలా సింపుల్గా స్టోన్ వర్క్తో అయితే ఇచ్చేసారు. సో అలాగే మనకి కింద చూసుకుంటే మనకి మిడిల్ పార్ట్ అనమాట, అంటే మనకి కింద కాళ్ళకి కింద నుంచి మోకాళ్ళ వరకు మనకి ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. మోకాళ్ళ పైనుంచి మొత్తం ప్లెయిన్, షోల్డర్ పార్ట్ నుంచి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది. పైన కింద మొత్తం మనకి శారీ మొత్తం డిజైన్ అయితే వచ్చేసింది. సో ఇందులో బ్లౌజ్ చూసుకుంటే, సో బ్లౌజ్ చూసారా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ కదా. దీనికంటూ సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అంటూ ఏం లేవండి. శారీ ఏదైతే కలర్ ఉందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్లో ఉంటుంది, కాకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. మనకి మిడిల్ పార్ట్ బ్యాక్ సైడ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చేసి, అండ్ అలాగే కింద చూసుకుంటే హ్యాండ్స్కి అనమాట. సో హ్యాండ్స్కి ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లవర్స్ లాగా లీఫ్ లాగా మనకి ఆల్ ఓవర్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి కట్ వర్క్తో అయితే ఎండ్ చేసేసారండి. సో సపరేట్ ఏమీ లేదు, ఈవెన్ డైలీ యూసేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతూ ఉంటుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది, చూసేద్దాం. సో కలర్ చూసారా, థిక్ బ్లూ కలర్ అండి. మనకి థిక్ బ్లూ కలర్కి అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్. సో మనకి స్కై బ్లూ కలర్కి సేమ్ అనమాట, శారీ మొత్తం స్కై బ్లూ కలర్, బ్లౌజ్ కూడా మనకి స్కై బ్లూ కలర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. మంచి పసుపు రంగు అండి, ఎల్లోలోనే మనకి పసుపు కలర్ ఉంటుంది కదా ఇంట్లో, సేమ్ శారీ మొత్తం అలానే మనకి పసుపు కలర్, బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో. థిక్ గ్రీన్ కలర్ అండి, థిక్ గ్రీన్కి ఎంబ్రాయిడరీ బ్లౌజ్. అలాగే థిక్ పింక్ కలర్, సో థిక్ పింక్కి మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసింది. సో ఇది కూడా రాణి పింక్లోనే థిక్ పింక్ అనమాట, దానికి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్. లాస్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్. సో క్రీమ్ కలర్ అండి, కలర్ చూసారా. ఇందులో హైలైట్ కలర్స్ అయితే బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ అనే చెప్పొచ్చు. ఈ రెండు చాలా రేర్ కలర్స్, డైలీ
యూసేజ్ కానివ్వండి, ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ మనం కానీ రోజువారీకి యూజ్ చేసుకునేలా కలెక్షన్ అయితే అద్భుతంగా ఉందండి. సో కలెక్షన్ చూసారు కదా. ఈ రోజు కలెక్షన్ మొత్తం ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్క కలెక్షన్ చాలా బాగుంది కదా. డైలీ యూసేజ్కైనా బయటికి వేసుకొని వెళ్ళటానికైనా ఇవైతే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయండి. ప్రతి ఒక్క దాటికి సపరేట్ బ్లౌజెస్ వచ్చేస్తాయి, అవి కూడా మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి. శారీ ఎంత సింపుల్గా ఉన్నా మీరైతే చాలా హెవీగా కనబడిపోతారు. సో మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే వెంటనే పిక్ తీసుకొని కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి అయితే షేర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంటే మన ఎస్వి శారీస్ హౌస్ని అయితే విజిట్ చేసేయండి. అడ్రస్ అందరికీ గుర్తుంది కదా. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడే జిఎస్టీ ఆఫీస్ ఉందండి. సో ఎగ్జాక్ట్గా జిఎస్టీ ఆఫీస్కి బ్యాక్ సైడే మన ఎస్వి శారీస్ హౌస్ అయితే ఉంది. సో ఈ కలెక్షన్ నచ్చితే కనుక అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే వచ్చేసి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే రాఖీ సందర్భంగా మంచి ఆఫర్లో ఉన్నాయండి, అస్సలు మిస్ అవ్వద్దు.